జిల్లా స్థాయి ఊష్ పోటీలకు కర్నూలు జిల్లా ఊష్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్ రోడ్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. ఈ జిల్లా ఎన్నిక తర్వాత విజయవాడలో 5వ తేదీన రాష్ట్ర స్థాయి పోటీలో చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ రెడీ బాబు సార్ అట్లా ఉన్నాడు సార్ రెడీ ఓకే పట్టుకోండి సార్ రెడీ సార్ అంటే ఉన్నాడు ఓకే రెడీ సార్ రెడీ సార్ చూడమ్మా రెడీ రెడీ సార్ రెడీ సార్ మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి అందరినీ ఒకే తాటిపైకి తేగలిగిన శక్తి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మాత్రమే ఉంది. వాళ్ళు ఒకరోజు క్రికెట్లో సెంచరీ చేస్తుంటే ఇండియన్ అని అంటారే కానీ వాడి ఏ కులము వాడి ఏ మతం అని ఎవరు చూడరు. అలాంటి పరిస్థితి ఒక్క స్పోర్ట్స్ ద్వారానే ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చు. ఇంకా స్పోర్ట్స్ ద్వారా డిసిప్లైన్ వస్తుంది. ఆ డిసిప్లైన్ ఇండివిజువల్స్ అంత ఈజీగా మెంటల్ స్టామినా బాగుంటుంది, వాళ్ళకు మెంటల్ ఎజిలిటీ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెడిపోవడానికి బాగుపడడానికి 100 మార్గాలు ఉంటే చెడిపోవడానికి 1000 మార్గాలు ఉన్నాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎటువంటి వాళ్ళకు కానీ యూత్కు ముఖ్యంగా చిల్డ్రన్కు. సో ఈ యుగంలో ఇంకా స్పోర్ట్స్ బాగా ఆడిస్తూ వీళ్ళని కొంతసేపు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి వీళ్ళని ఆ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆ డిజిటల్ మీడియాకు కొంచెం దూరమన్నా ఉంచగలుగుతున్నామంటే కేవలం స్పోర్ట్స్ గేమ్స్ వల్లనే. కానీ ఈ ఎండాకాలంలో వాటర్ ఎక్కడంటే అక్కడ తాగితే డయేరియా, డిసెంట్రీ, వైరల్ హెపటైటిస్, జాండీస్, టైఫాయిడ్ ఇట్లా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ చాలా కేర్ఫుల్గా మంచి స్టెరైల్ వాటర్ని జాగ్రత్తగా తాగాల్సి వస్తుంది. తర్వాత ఎండ వలన హీట్ స్ట్రోకు, ఎండ సొర కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమమైనా ఇప్పుడు ముఖ్యంగా ఓన్లీ ఇన్ ద మార్నింగ్స్, అర్లీ ఇన్ ద మార్నింగ్స్ లేదంటే ఈవినింగ్, అంతేగాని మధ్యాహ్నము 10-11 దాటిన నుంచి సాయంత్రం 5 వరకు మాత్రం ఎవరు బయటికి రాకపోవడం మేలు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ పోయినాయంటే బాడీలో కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఎక్కడ బయటికి తిరగకుండా వాళ్ళ ఈ ప్రాక్టీస్ అనేది కూడా మార్నింగే